వ్యాప్తంగా పెన్షన్ కార్యక్రమం ప్రారంభమైంది. తాము అధికారంలోకి వస్తే 4000 పెన్షన్ అందిస్తామంటూ ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అందిస్తున్న తొలి పెన్షన్ ఇదే. గత 3 నెలలకు 1000 చొప్పున ఈ నెల 4000తో కలిపి మొత్తం 7000 రూపాయలను అర్హులకు అందిస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు స్వయంగా ఇళ్లకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. మరోవైపు పెన్షన్ల పంపిణీకి సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో సీఎం చంద్రబాబు పెన్షన్ పంపిణీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఇతర అధికారులతో కలిసి గ్రామానికి చేరుకున్న సీఎం, మంత్రి లబ్ధిదారు ఇంటికి వెళ్లి స్వయంగా పెన్షన్ అందించారు. లబ్ధిదారు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇక నెల్లూరులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్తో కలిసి మంత్రి నారాయణ నగరంలో పెన్షన్ పంపిణీ చేశారు. నగరంలోని పలు కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ 7000 రూపాయలను లబ్ధిదారులకు అందజేశారు. తమ ప్రభుత్వంలో పేదల సంక్షేమం, అభివృద్ధిని 2 కళ్ళులా భావించి ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా నిలబెట్టుకుంటానని నారాయణ, వేమిరెడ్డి అన్నారు. ఇంతకుముందు మీకు 3000 పెన్షన్ వచ్చింది, 1000 పెన్షన్ పెంచాం. ఎంత అయింది? 4000. ఈ పెన్షన్ ఏప్రిల్ నుంచి పెంచాం. మరోవైపు శ్రీకాకుళం జిల్లా వాండ్రాయి గ్రామంలో ఉదయం 6 గంటలకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాండ్రాయి గ్రామంలో ఇంటింటికి తిరిగి పెన్షన్ అందజేశారు. ఈ గ్రామం తనను 40 ఏళ్లుగా ఆదరిస్తుందని, అందుకే మొదట పెన్షన్ పంపిణీ కోసం దీనిని ఎంచుకున్నానని ఆయన అన్నారు. కేవలం 1-2 గంటల్లోనే సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీని పూర్తి చేశామన్నారు. ఇక విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఎమ్మెల్యే లోకం మాధవి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అక్కివరం మండల కేంద్రంలో ఉదయం 6 గంటలకే ఇంటింటికి తిరిగి పెన్షన్ అందజేశారు. ఒకసారి చూడమ్మా, అంత రావట్లేదు సార్, కొద్దిగా అందరూ రావట్లేదు. పెద్ద ఆయన కొద్దిగా వెనక్కిరావా అని మేడం సార్. అరే నాకు తగిలింది సార్ తలకు, తగిలించండి. ఓకే మామయ్య చూడమ్మా, డబ్బు దగ్గర మనం. జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు, జై చంద్రబాబు నాయుడు గారు.